5వ అధ్యాయము 15 నుంచి 21 వచనం వరకు చదువుదాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వచనం వరకు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. చదవండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. దేవుడి మాటలు దీవించును గాక. సో ఎఫెసీ పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నాం. 5వ అధ్యాయం 14 వచనం వరకు మనం గడిచిన వారాల్లో స్టడీ చేశాము. అందులో ఉన్న కొన్ని అద్భుతమైన సత్యాలు బోధిస్తూ వస్తున్నాను. 14 వచనం వరకు పోయిన వారంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వారం 15 నుంచి 21 వచనం వరకు వివరించబోతున్నాను. ముఖ్యంగా ఈ 4వ అధ్యాయము 5వ అధ్యాయము కూడా ముఖ్యంగా వాల్యూస్ గురించి ఎక్కువగా రాయబడ్డాయి. క్రిస్టియన్ వాల్యూస్, క్రైస్తవ విలువల గురించి అధికంగా రాయబడ్డాయని చెప్పాలి. దేవుని ప్రజలైన వారు వెలుగులో నడుస్తూ, వెలుగు సంబంధులుగా నడుస్తూ, లోకంలో దేవుని విలువలను కలిగి లోకంలో ప్రకాశించాల్సిన అవసరత గురించి బోధిస్తూ వస్తున్నాను. 14వ వచనంలో మీకు వివరించడం జరిగింది. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము అని వాక్యం సెలవిస్తుంది. చాలామంది విశ్వాసులు నిద్రమత్తులో ఉన్నారు. ఏ విధంగా నిద్రమత్తులో ఉన్నారంటే వాళ్ళు ఎవరో వారికి తెలియకుండానే పోయింది చెప్పాలి. వాళ్ళు ఎవరో, వాళ్ళు ఏంటో కూడా తెలుసుకోకుండా పోతున్నారు. నేను దేవుని నమ్మాను అంటే నేను వెలుగును అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. ఇంకా ఆ ప్రాచీన వ్యక్తిలాగానే వాళ్ళు భావిస్తున్నారు. నేను ఇంకా ఆ పాత వ్యక్తినే, అదే చీకటి సంబంధమైన వ్యక్తిని అన్నట్టుగా అదే క్రియలు చేస్తూ వెళ్తున్నారు. కానీ బైబిల్ సెలవిస్తుంది మీరు వెలుగు సంబంధులు, వెలుగు సంబంధుల వలె ఆ ఫలములు ఫలించాలనేట్లుగా వాక్యము వివరిస్తుంది. వెలుగు సంబంధుల యొక్క ఫలం ఏంటి? సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము అనేటువంటి వాటి ద్వారా వెలుగు ఫలాలు ఫలించాలని వాక్యము సెలవిస్తుంది. 15వ వచనం నుంచి 21వ వచనం వరకు ఇంకా కొంచెం డీప్గా ఆ విషయాన్ని తీసుకెళ్తున్నాడు. ఇది వేరే విషయం ఏం కాదు. 15వ వచనం ఇంకా కంటిన్యూషన్ చెప్పాలంటే మనం చదవడం కోసం, అర్థం చేసుకోవడం కోసం విభజించి చదువుతున్నాం. కానీ అదంతా ఒకటే పోర్షన్, ఒకటే లేఖన భాగం. 15వ వచనంలో ఇంకా కొంచెం ఆ విషయాన్ని ప్రొలాంగ్ చేస్తున్నాడు, పొడిగిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. 15వ వచనం చెప్తుంది దినములు చెడ్డవి కనుక. అందరు చెప్పండి, దినములు చెడ్డవి. రోజులు మంచివి కాదు. ఎప్పుడు మీరు మాట్లాడే మాటలు ఇవి బయట. రోజులు మంచివి కాదు. పాపం రోజు రోజుకి పెరిగిపోతుంది, దుర్మార్గం రోజు రోజుకి పెరిగిపోతుంది, అక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, అన్యాయాలు రోజు రోజుకి పెరిగిపోతుంది. పిల్లలకు కూడా పాపం అంటే ఏంటో తెలిసిపోయింది. రోజున పిల్లలు కూడా పాపం చేసే పరిస్థితికి ఈరోజు వచ్చేసింది. దినములు చాలా చెడ్డవి. ఎంత చెడ్డవి అంటే మన ఇళ్ళలో పిల్లలకు కూడా సేఫ్టీ లేదు. బయటికి వెళ్ళి కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నప్పుడు నాకు చాలా భయం వేస్తుంది పిల్లలను చూస్తే. చాలామంది ఆడపిల్లలు, మగపిల్లలు పెళ్ళిళ్ళల్లో వాళ్ళు చేసేటువంటి కొన్ని వికృతమైన కార్యాలు చూస్తే చాలా బాధ, భయం రెండు కలుగుతుంది. అమ్మాయిలేమో మంచిగా అలంకరించుకొని ఏ అబ్బాయికి కనపడదామా, ఏ అబ్బాయిని చూసి నవ్వుదామా అన్నట్టుగా అమ్మాయిలు తయారవుతున్నారు. అబ్బాయిలేమో ఏ అమ్మాయిని ఒళ్ళో పడేసుకుందామా అన్నట్టుగా తిరుగుతున్నారు. కల్చరే పూర్తిగా చెడిపోయిందని చెప్పాలి. అది ఫస్ట్లో బాగానే ఉంటుంది, ఫస్ట్లో సంతోషంగానే ఉంటుంది, ఫస్ట్లో అదేదో ఒక రకమైనటువంటి స్వీట్నెస్ లాగా ఉంటుంది. కానీ అందులో లోతుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని నమ్మి, ఆ పనికి మాలిన ఆ అబ్బాయిని నమ్మి ఆ అమ్మాయి మోసపోయిన తర్వాత లాస్ట్కి సూసైడ్ చేసుకున్న పరిస్థితులు మనం బయట చూస్తున్నాం. ఆ అబ్బాయిలు దారి తప్పిపోయి కుటుంబానికి కూడా అపకీర్తి తీసుకొచ్చే పరిస్థితులు చాలా చూస్తున్నాం ఈ రోజున. కాబట్టి దినములు చెడ్డవని వాక్యము సెలవిస్తుంది. అయితే మనకేంటి? దినములు చెడ్డవి అయితే ఏం చెప్తుంది బైబిల్? దినములు చెడ్డవి అని చెప్పి మనల్ని కూడా చెప్పమంటుందా బైబిల్? దినములు చెడ్డవని మనం కూడా చెప్పుకుంటూ తిరగాలనా? అది కాదు దాని ఉద్దేశం. బైబిల్ ఏం చెప్తుందంటే రోజులు పాడైపోతున్నాయి. రోజు రోజుకి చెడు పరిస్థితులు చూస్తున్నాం, చెడ్డ పరిస్థితులను చూస్తున్నాం. కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అంటే అర్థం ఏంటి? వెలుగులాగా ఉన్న మీరు
చెడిపోతున్న ఈ లోకంలో, రోజు రోజుకి పాడైపోతున్న ఈ లోకంలో, చెడు దినాలుగా మారిపోతున్న ఈ పరిస్థితుల్లో సమయాన్ని మీరు ఇంకా లేట్ చేయకూడదు. తొందరగా ప్రకాశించాలి, తొందరగా వెలుగులు విరజిమ్మాలి, తొందరగా లోకంలో ఉన్నటువంటి కల్చర్స్ను మార్చే దిశగా మనం ప్రయాణం చేయాలి. మన వెలుగు తొందరగా ప్రకాశించాలి. కొంతమంది అంటారు చూసారా, తొందరగా ఇలా తెల్లారేటట్టుందని చెప్పేసి అంటారు చూసారా. అట్లా చెడు పెరిగిపోతుంది కాబట్టి దేవుని ప్రజలైన వారు ఆలస్యం చేయకుండా వాళ్ళు ప్రకాశించాల్సిన అవసరం ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎందుకు? సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే, నువ్వు ప్రకాశించకుండా అలాగే నిద్రమత్తులో ఉంటే ఇంకా దినములు చెడిపోతాయి, ఇంకా రోజులు పాడైపోతాయి, ఇంకా దుర్మార్గం పెరిగిపోతుంది. లోకంలోనికి వెలుగు తీసుకురావాల్సిన వ్యక్తివి నువ్వే, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. నువ్వు సమయం వేస్ట్ అయిపోతుంది. ఒక పక్కన లోకం పాడైపోతుంటే నువ్వు మాత్రం నీది నువ్వే చూసుకుంటున్నావు, లేకపోతే నిన్ను నువ్వు సరి చేసుకోవడానికే నీకు సమయం సరిపోతుంది. నువ్వు ఎప్పుడు లోకంలో వెలుగుగా ప్రకాశిస్తావు అని దాని అర్థం. వాక్యం చెప్తుంది, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. మనం లోకం పాడైపోతుంటే మనది మనమే చూసుకోవడం సరిపోతుంది. ఎప్పుడు మనం జ్ఞానం తెచ్చుకొని, ఎప్పుడు మనం మేల్కొని, ఎప్పుడు లోకాన్ని దేవుని విలువలతో నింపుతాం? ఈరోజు లోకం పాడైపోతుంటే క్రైస్తవుల బాధ్యత ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని పిల్లల యొక్క బాధ్యత ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లోకం పాడైపోతుంది, కానీ మీరు కూడా లోకం పాడైపోతుంది అని చెప్పాల్సిన వ్యక్తులు కాదు. మీరెవరంటే సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని రాజ్యం విలువలను, దేవుని పిల్లల విలువలను, దేవుని గుణాతిశయాలను ఈ చీకటిమైపోతున్న లోకంలో, ఈ అంధకారంతో కూడుతున్న లోకంలోనికి ప్రకాశింపజేసి కల్చర్ని మార్చాల్సిన అవసరం మనకుంది. అందుకని సమయాన్ని ఉపయోగించుకోండి, సమయాన్ని పోనివ్వకండి అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. పక్కలతో చెప్పండి, సమయం ఎంత వేస్ట్ అవుతుందో తెలుసా? ఎక్కడ వేస్ట్ అవుతుంది పాస్టర్ గారు? సమయం ఎక్కడ వేస్ట్ అవుతుందో చెప్తా. పొద్దున్న లేస్తే విశ్వాసాలు సరి చేయడమే సరిపోతుంది. పొద్దున్న లేస్తే విశ్వాసుల మధ్యలో సంఘాలలో ఏర్పడేటువంటి గొడవలతోనే సమయం సరిపోతుంది. ఎక్కడ సమయం సరిపోతుంది? ఆ బ్రదర్ సరిగ్గా లేడు, ఈ బ్రదర్ సరిగ్గా లేడు, ఆ సిస్టర్ సరిగ్గా లేదు, ఈ సిస్టర్ సరిగ్గా లేదు, అక్కడ ఇది జరగలేదు, ఇక్కడ ఇది జరగలేదు అని ఇవి చేసుకోవడమే సరిపోతుంది. మనలో మనమే సరి చేసుకోవడం సరిపోతుంది. మనం కొట్లాడటమే సరిపోతుంది. ఆ సంఘంతో ఈ సంఘం, ఈ సంఘంతో ఆ సంఘం, ఆ పాస్టర్తో ఈ పాస్టర్, ఈ పాస్టర్తో ఆ పాస్టర్, ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్, ఈ లోపల గొడవలే సరిపోతుంది. ఎప్పుడు చెడిపోతున్న లోకంలో మీరు ప్రకాశిస్తారు, ఎప్పుడు సమయాన్ని ఉపయోగిస్తారు, మీది మీకే సరిపోతుందని చెప్పేసి అంటున్నాడు మరొక మాటలో. అర్థమవుతుందండి? చాలాసార్లు పాస్టర్కి ఉన్నటువంటి బాధ అంతా ఏంటంటే, నమ్ముకున్నాడు సరిగ్గా చర్చికి తీసుకురావడానికే పాస్టర్కి పెద్ద సమస్య అయిపోతుంది. ప్రభుని నమ్మిన వ్యక్తి చర్చికి రావడమే ప్రాబ్లం అవుతుంది. చర్చికి రావడానికే చాలా ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు అతను ఎప్పుడు వెలుగుగా మారుతాడు? అప్పుడు ఎప్పుడు దేవుని విలువల లోకంలో ప్రకాశింపజేస్తాడు? ఎప్పుడు నీతిని లోకంలో కనబరుస్తాడు? ఎప్పుడు మంచితనం లోకంలో కనపరుస్తాడు? ఎప్పుడు ప్రేమను లోకంలో కనపరుస్తాడు? ఈ చెడిపోతున్న లోకంలోనికి విలువలను ఎప్పుడు తీసుకొస్తాడు? చర్చికి తీసుకురావడానికే సమయం సరిపోతుంది. చర్చికి వచ్చేవాడు తాగకుండా ఉండడానికే నానా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. చర్చికి వచ్చేవాడు సరైన మంచిగా బతకడం కోసం, చెడు బ్రతుకు బతకకుండా ఉండడం కోసం దానికే సమయం సరిపోతుంది. మన సమయం అంతా ఎక్కడ వేస్ట్ అవుతుంది? మనం చూసుకోవడానికే సమయం వేస్ట్ అయిపోతుంది. మొత్తం సంఘం గురించి చెప్తున్నాను, మొత్తం క్రిస్టియన్ సంఘం గురించి చెప్తున్నాను. ఎప్పుడు లోకంలో ప్రకాశిస్తాం, లోకం చెడిపోతుంది. అదే బైబిల్ చెప్తుంది, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక. ఎవరు సమయాన్ని పోనిస్తున్నారు? మీరే సమయాన్ని పోనిస్తున్నారు. మనమే సమయాన్ని పోనిస్తున్నాం, సమయాన్ని వేస్ట్ చేసేస్తున్నాం. ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం? పాడైపోతున్న ఈ లోకంలో మనం దాన్ని పట్టించుకోవట్లేదు. పక్కలతో చెప్పండి, ఎంత సమయం వేస్ట్ అయిపోతుందో తెలుసా? మీకు తెలుసా ఎంత సమయం వేస్ట్ అయిపోతుందో? మీరు ప్రభువు నమ్ముకున్న దగ్గర నుంచి మీరున్నటువంటి ప్రాంతాన్ని ఎంత ప్రభావితం చేయాల్సిన వ్యక్తులో తెలుసా? మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల మధ్యలో, సమాజం మధ్యలో, ఊర్లో, మీరు పనిచేస్తున్న ప్రాంతంలో ఎంత ప్రభావాన్ని చూపించాల్సిన వ్యక్తులో తెలుసా? ఫిలిప్ అనే వ్యక్తి రక్షణ పొంది మందిరంలో భోజనాలు వడ్డిస్తూ సంఘంలో హింస వచ్చినప్పుడు
అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి సమరయ అనే ప్రాంతానికి వెళ్ళి సమరయ ఊరినే రూపాంతరం చేశాడంట. ఊరినే ప్రభావితం చేశాడు. ఆ ఊరు మొత్తం దేవుడిని స్తుతించిందంట, దేవుని దగ్గరికి వచ్చిందంట. ఒక్క భోజనాలు వడ్డించేవాడు. ఎవరు? అపోస్తలుడు కాదు, ప్రవక్త కాదు, భోజనాలు వడ్డించేవాడు. భోజనాలు వడ్డించే వ్యక్తి సమరయ ప్రాంతాన్నే ప్రభావితం చేశాడు. అతను సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మన సమయం అంతా ఎక్కడ వేస్ట్ అయిపోతుందంటే మనం నేర్చుకోవడానికే సమయం వేస్ట్ అయిపోతుంది. చర్చికి రా అని చర్చికి తీసుకురావడానికే సమయం వేస్ట్ అయిపోతుంది. ఇట్లా చేయకూడదు, భార్యాభర్తలు మంచిగా ఉండాలి అని చెప్పడానికే సమయం, భార్యాభర్తల గొడవలకే సమయం సరిపోతుంది. మీ భార్యాభర్తల గొడవలకే మీ సమయం సరిపోతుంది. ఎప్పుడు మీరు ప్రకాశించేది? మిమ్మల్ని చూసి లోకము దేవుని విలువలను తెలుసుకునేది ఎప్పుడు? అదే దాని అర్థం. చర్చికి వచ్చే చాలామంది భార్యాభర్తలు కొట్టుకోవడానికి, గొడవలు పడడానికి వాళ్ళకి సమయం సరిపోతుంది. బైబిల్ చెప్తుంది సమయమును పోనీయక. ఎంత సమయం మీరు కొట్టుకున్న సమయంలో, మీరు గొడవ పడుతున్న సమయంలో ఎన్ని జీవితాలు పాడైపోతున్నాయో మీకు తెలుసా? ఎంత అన్యాయం పెరిగిపోతుందో తెలుసా? ఎంత దుర్మార్గం పెరిగిపోతుందో తెలుసా? ఎంతమంది ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు తెలుసా? అర్థమవుతుందండి? సమయాన్ని పోనీయొద్దని వాక్యం చెప్తుంది. అజ్ఞానుల వలె కాక జ్ఞానులలో నడుచుకోవాలి. అజ్ఞానం అంటే ఏంటి? దేవుని వాక్యం తెలియకపోవడం, నేను ఎవరనేది తెలియకపోవడం, నేను ఎలా జీవించాలని తెలియకపోవడం, దేవుని విలువలు లోకంలో కనబరిచేలాగా నేను జీవించాలి అని తెలియకపోవడం అజ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? నన్ను, నా కుటుంబాన్ని దేవుడు వెలిగించాడు, రక్షించాడు. నేను లోకానికి వెలుగులాగా ఉండాల్సిన వ్యక్తిని. నా ద్వారా విలువలు ఏంటో లోకానికి తెలియాలి. కుటుంబం అంటే ఎలా ఉండాలో, పిల్లలు అంటే ఎలా ఉండాలో, వ్యక్తి అంటే ఎలా ఉండాలి, మనిషి అంటే ఎలా ఉండాలి, మనిషి యొక్క విలువలు ఎలా ఉండాలనేది మనం లోకానికి కనబరచాల్సిన వ్యక్తులం. చాలా మౌనంగా ఉన్నారు అందరూ. పక్కలతో చెప్పండి, గుర్తుందా నువ్వెవరో? నువ్వెవరో తెలుసా? నువ్వెవరో తెలుసా అండి? నువ్వు వెలుగు. దేవుడు నిన్ను వెలిగించాడు. బైబిల్ చెప్తుంది, దీపమును ఎవడు వెలిగించి మంచం కింద పెట్టడు, దీపస్తంభం మీద పెడతాడు, అనేకులకు వెలుగు ఇవ్వడం కోసం. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే దీపస్తంభం నుంచి నేను తీసుకొచ్చి మంచం కింద నుంచి నేను తీసుకొచ్చి స్తంభం మీద పెట్టడానికే సమయం సరిపోతుంది. ఎంత తీసుకొచ్చి ఆడబెట్టినా మళ్ళీ నువ్వు మంచం కిందకే పోతున్నావు. దేవుడేమో దీపస్తంభం మీద నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. విలువలు అంటే ఏంటి? గుణాతిశయాలు, దేవుని గుణాతిశయాలు ఏంటి? ప్రేమ అంటే ఏంటి? క్షమాపణ అంటే ఏంటి? మంచితనం అంటే ఏంటి? అనుబంధం అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి అనే విలువలు నువ్వు లోకానికి ప్రకాశిస్తూ లోకాన్ని ప్రభావితం చేయాల్సిన వ్యక్తి. కానీ అజ్ఞానుల వలె నడుచుకుంటూ, జ్ఞానం లేని వారిలాగా నడుచుకుంటూ సమయాన్ని వేస్ట్ చేస్తున్నాం. దేవుడు ఆశ అంతా ఎవరి మీద పెట్టుకున్నారో తెలుసా? మన మీద ఆశ పెట్టుకున్నాడు దేవుడు. నా బిడ్డలు నన్ను గురించి లోకానికి తెలియజేస్తారు, నా యొక్క విలువలను లోకానికి తెలియజేస్తారు, నా ప్రేమను లోకానికి తెలియజేస్తారని మన మీద దేవుడు ఆశ పెట్టుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనకే సరిపోయింది, మన గొడవలే సరిపోయినాయి, మన కొట్లాట్లే సరిపోయినాయి, మన పిసినారితనమే సరిపోయింది. అందుకని అజ్ఞానుల వలె నడుచుకోవద్దని వాక్యం చెప్తుంది. తర్వాత మాట చూడండి, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి. అవివేకులు కాక దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోవాలి. అందరు చెప్పండి ఒకసారి, దేవుని చిత్తం. కొంతమంది క్రిస్టియన్స్ ఏమంటారంటే ఓవర్ యాక్షన్గా, మనం ఏమనుకున్నా దేవుని చిత్తమే జరుగుద్ది బ్రదర్, కానీ దేవుని చిత్తం జరగకుండా అడ్డుకుంటుందంతా నువ్వే. దేవుడు తన చిత్తాన్ని జరిగించాలనుకుంటున్నాడు నిజంగానే, కానీ అడ్డుకుంటుందంతా నువ్వే దేవుని చిత్తాన్ని జరగకుండా అడ్డు కట్టేస్తున్నావు. దేవుని చిత్తం ఏంటో గ్రహించి ఆ దేవుని చిత్తం ప్రకారంగా మీరు జీవించాలి. ఇప్పుడు మీరు ఒక మాట నాతో చెప్పండి, పిసినారితనం దేవుని చిత్తమా? గట్టిగా చెప్పండి. పాపం చేయడం దేవుని చిత్తమా? భార్యాభర్తలు రోజు గొడవ పెట్టుకోవడం దేవుని చిత్తమా? అన్నిటికీ ఇప్పుడు కాదు 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 అంటారు. ఇంట్లో చేసేది అదే.
ఆ విధంగా సమయం వేస్ట్ అయిపోతుందంట. ఏమవుతుంది? సమయం వేస్ట్ అయిపోతుంది. క్రైస్తవులు ఏమని భావిస్తున్నారంటే యేసు ప్రభు తొందరగా వస్తే బాగుండు అనుకుంటున్నారు. దేవుడేమో సమయం ఎంత వేస్ట్ అయిపోతుంది అని దేవుడు చూస్తున్నాడు. నిజమైన దేవుని పిల్లలు ఏమని కోరుకోవాలి తెలుసా? ఈ మాట ఏ పాస్టర్ అయినా చెప్పాడో చెప్పలేదో నాకు తెలియదు. ఒకవేళ నేను చెప్తే దాన్ని కరెక్ట్ అంటారు తప్పు అంటారు కూడా నాకు తెలియదు, కానీ చెప్పేస్తున్నా. నిజమైన దేవుని ప్రజలు, దేవా ఇంకా కొంచెం టైం తీసుకో రాకుండా ఉండడానికని ప్రార్థన చేయాలి. కొంచెం ఆగు ప్రభు, తొందర ఏం లేదులే అని మనం చెప్పగలగాలి. ఏంటి పాస్టర్ గారు తొందరగా యేసు ప్రభు వస్తే ఎస్కేప్ అయిపోదాం నేను చూస్తుంటే, మీరేమో ఇప్పుడే రావద్దు అంటున్నారు. ఈ సంవత్సరం వస్తాడు, వచ్చే సంవత్సరం వస్తాడు, ఇంకొద్దిసేపటికి వస్తాడు. దేవుడేమో కావాలని ఆలస్యం చేస్తున్నాడంట. ఎందుకంటే రోజులు చెడిపోతున్నాయి, మనుషులు పాడైపోతున్నారు, జీవితాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దేవుని ప్రజలైన వారు త్వరగా ప్రకాశించి, త్వరగా వెలుగు సంబంధంలాగా జీవించి, త్వరగా లోకాన్ని ప్రభావితం చేస్తారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. సమయం వేస్ట్ అయిపోతుంది. పక్కలతో చెప్పండి, సమయం వేస్ట్ అయిపోతుంది. ఎందువల్ల సమయం వేస్ట్ అవుతుంది చెప్పాలి ఇప్పుడు మీరు. ఎందువల్ల సమయం వేస్ట్ అవుతుంది? మీ గొడవలు మీకే సరిపోయేసరికి సమయం వేస్ట్ అవుతుంది. మీ ఇద్దరు భార్యాభర్తలు వెలుగులాగా ప్రకాశించాలి లోకంలోకి. స్టూడెంట్స్ వెలుగులాగా ప్రకాశించాలి వారి ఫ్రెండ్స్ మధ్యలో. వ్యాపారం చేస్తున్న చోట వెలుగులాగా ప్రకాశించాలి. ఆ ఉన్న ప్రాంతంలో, ఉన్న వీధిలో, ఆ కాలనీలో వెలుగులాగా ప్రకాశించాలి. సమయం వేస్ట్ అవుతుంది, సద్వినియోగం చేసుకోవాలి. ఇలా ఉండాలి అని కనీసం ఆ విలువలను లోకం తెలుసుకోవాలి. ఈ సంవత్సరం కొంచెం ఆత్మహత్యలు తగ్గాయని చెప్పాలి కరోనా వల్ల. అది కూడా మంచిదేమో బహుశా. కానీ ఎంతమంది కాలేజ్ స్టూడెంట్స్ చనిపోతున్నారు తెలుసా? ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ చేస్తున్న స్టూడెంట్స్ మిద్దమే అన్ని అంతస్తుల మీద నుంచి దూకి చచ్చిపోతున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి తల్లిదండ్రులు పిల్లల మీద, ఆశలన్నీ పిల్లల మీద పెట్టుకొని ఉంటే ఆ అమ్మాయి అంత ఎత్తు మీద నుంచి అలాగే దూకి చచ్చిపోతుంది. ఆ అబ్బాయి అక్కడి నుంచి దూకి చచ్చిపోతున్నాడు. కుటుంబం భయంకరంగా రోధిస్తుంది. రేపు 31 వస్తుంది. 12 గంటలకి బండ్ల మీద బయలుదేరి అడ్డగోలిగా తాగి, అది రాక్షస ఆనందమో ఏ ఆనందమో నాకు తెలీదు, ఇది ఎంజాయ్మెంట్ అనుకుంటూ బండ్ల మీద అడ్డగోలిగా పోయి ఎక్కడ పడితే అక్కడ గుద్ది చనిపోయి కుటుంబంలో దుఃఖాన్ని మిగిలిస్తున్నారు. దినములు చెడ్డవి. మీకు కనబడుతుందా లోకం నాశనం అవ్వడం మీ కళ్ళ ముందు? మీకు కనబడుతుందా మీ ఇరుగు పొరుగు వాళ్ళు నాశనం అవ్వడం? మీకు కనబడుతుందా యువత నాశనం అవ్వడం? మీకు కనబడుతుందా లోకంలో జరుగుతున్నటువంటి చెడు? మీరు చూస్తున్నారా? దాని మీద ధ్యాస, కనీసం ఆలోచన వెళ్తుందా? ప్రభువా ఇవి మారాలి అనేటువంటి కనీసం ఆలోచన, ప్రార్థన వస్తుందా మీ నోట్లో నుంచి? పొద్దున్న లేస్తే నా భార్య మంచిది కాదండి, నా భర్త మంచోడు కాదండి, ఈ బ్రదర్ మంచోడు కాదండి, ఆ సిస్టర్ మంచోడు కాదండి. ఈ విషయాల్లోనే గొడవలు జరిగి ఏమవుతుంది? సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసుక్రీస్తును ఆయన మరణ పునరుద్ధానాలను తప్ప నేను మరి దేనిని ఎరుగును అని చెప్పేసి అంటాడు. హల్లెలూయా. నేను బ్రతుకుట క్రీస్తు కొరకే అని చెప్పేసి అంటాడు. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది మనం అతిగా లోపలికి ఆలోచిస్తున్నాం అనిపిస్తుంది. పక్కలతో చెప్పండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మా ఇంట్లో న్యూస్ ఛానల్ ఎప్పుడో కట్ చేశాను, ఎందుకంటే చూడలేకపోతున్నాను న్యూస్. ఆ మరణాలు, ఆ జరుగుతున్నటువంటి అవి చూసినప్పుడు గుండె పిండేసినట్టు అనిపిస్తుంది. లోకం పాడైపోతుంది. అందుకనే దేవుని రాజ్యపు మీటింగ్స్ పెడుతున్నాం, ఆన్లైన్లో చేస్తున్నాం, ఏదో ఒక విధంగా వాక్యాన్ని స్ప్రెడ్ చేస్తున్నాం, ఏదో విధంగా ప్రజల్లోకి వాక్యం వెళ్ళాలని ఆరాటపడుతున్నాం. ఏదో విధంగా యువత పాడైపోకుండా యువతను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. యువత వచ్చినప్పుడు చాలా సంతోషపడుతున్నాం. ఒకరి ద్వారా ఇంకొకరు, ఒకరి ద్వారా ఒకరు సరైన మార్గంలోకి రావాలని కోరుకుంటున్నాం. మన చర్చికి వచ్చేటువంటి సహోదరుడు మధు బయట పెళ్లి చేసుకున్నాడు. ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. నువ్వు పెళ్లి చేసుకోవడం మాకు చాలు బ్రదర్ అని చెప్పేసి పెళ్లి చేసుకోమని చెప్పా. మేము వెళ్ళాం, పెళ్ళికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం స్టేజ్ మీద. దేవుని దగ్గర మాత్రం మర్చిపోవద్దు, దేవుని దగ్గరికి రాని పిలిచాం. ఎందుకంటే అలా పోవడం ప్రారంభమైతే ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ నాశనంలోనికి వెళ్ళిపోతున్నారు, చెడులోకి వెళ్ళిపోతున్నారు. పోనివద్దు, వాళ్ళని సంపాదించాలి వాళ్ళని ఎట్లయినా.
మీ ఇరుగు పొరుగు లాంటి వాళ్ళు ఉన్నారు, మీ కళ్ళు వాటి మీద ఉండాలి. ఇదేదో జనాలకు మత మార్పిడి చేయడం కాదు, జనాలందరినీ మన దగ్గర తీసుకొచ్చుకోవడం కాదు. వెలుగులాగా ప్రకాశించడం, దేవుని గుణాతిశయాలను కనబరచడం. హల్లెలూయా. అటుపక్కలది ఇటుపక్కలతో చెప్పండి, జ్ఞానులే నడుచుకోండి. నేను బతిలాడి చెప్తున్నాను ఈ చర్చిలో ఉండే విశ్వాసులకి. ఆడవాళ్ళకి బతిలాడి చెప్తున్నాను ఈ మాట, మగవాళ్ళకి బతిలాడి చెప్తున్నాను. అవసరమైతే మీ కాళ్ళు కడిగానని చెప్తాను నేను. మీది మీదే మీ గొడవలు మీకే, మీ గొడవలు మీకే పెట్టుకొని వెలుగులాగా ఉన్న విషయాన్ని మర్చిపోయి, నిద్రపోతుల్లాగా మారిపోయి, లోకానికి వెలుగులాగా జీవించాల్సిన అవసరం ఉందే అనేటువంటి విషయాన్ని మర్చిపోయి అజ్ఞానంతో బతకండి. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు వెలుగులాగా ఉండడం కోసం. మీరు వెలుగులాగా జీవించాలి. అదే ముఖ్యం. చెప్పండి, నేను వెలుగులాగా జీవించాలి. గట్టిగా కేకేయండి మరొకసారి. ఎలా జీవించాలి? ఎందుకు వెలుగులాగా జీవించాలి? దినములు చెడ్డవి. మీరు కాకపోతే దేవుని విలువలు లోకానికి ఇంకెవరు చెప్తారు? మీ ద్వారా కాకపోతే లోకానికి దేవుని ప్రేమ ఎలా తెలుస్తుంది? మీ ద్వారా కాకపోతే దేవుడు క్షమించేవాడని ఎలా తెలుస్తుంది? మీ ద్వారా కాకపోతే దేవుని మంచితనం లోకానికి ఎలా తెలుస్తుంది? సో సమయమును సద్వినియోగము చేసుకోవాలని వాక్యం చెప్తుంది. సరే, 18వ వచనం. ఒక్క నిమిషం, ఇందులో మనకి 3 మాటలు కనపడతాయి. 15 నుంచి 17 వచనం వరకు. 1 సమయమును పోనీయక, 2 అజ్ఞానుల వలె కాక, 3 అవివేకులు కాక. 3 మాటలు ఉపయోగించబడ్డాయి ఇక్కడ. ఓకే, సమయమును పోనీయక, అజ్ఞానుల వలె కాక, అవివేకులు కాక. 3 మాటలు అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎలా ఉండకూడదంట? సమయం పోనీయకూడదు, ఫస్ట్ది. అజ్ఞానుల వల్ల ఉండకూడదు, అవివేకులు కాకూడదు. మరేం చేయాలి? సమయమును సద్వినియోగం చేసుకోవాలి, మొదటిది. 2 జ్ఞానులు నడుచుకోవాలి. 3 దేవుని చిత్తం ఏంటో గ్రహించాలి. అపోజిట్ 3 పాయింట్స్, పాజిటివ్గా 3 పాయింట్స్ అక్కడ ఉన్నాయి. ఓకే, మళ్ళీ చెప్పండి. నెగిటివ్గా సమయమును పోనీయొద్దు, అజ్ఞానుల వలె నడుచుకోవద్దు, 3 అవివేకులు కావద్దు. పాజిటివ్గా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, జ్ఞానులను నడుచుకోవాలి, దేవుని చిత్తం ఏంటో గ్రహించి నడుచుకోవాలి. సరే, 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. మందు తాగొద్దని బైబిల్లో ఎక్కడ రాసి ఉందనే వాడికి ఇదిగో చూపించండి ఈ వాక్యం. ఇక్కడ రాసి ఉంది. బైబిల్లో యాడ్ రాసి ఉందండి మందు తాగొద్దని? ఇదిగో ఇక్కడే రాసి ఉంది, కనపడుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మద్యముతో మత్తులై ఉండకూడదని రాసి ఉంది. బ్రదర్, సిస్టర్, చాలా స్పష్టంగా రాస్తుంది. మద్యముతో మత్తులై ఉండకుడి. దాదాపు నాకు తెలిసి చర్చికి రెగ్యులర్గా వచ్చి దేవుని ప్రేమించే వాళ్ళు ఎవరు మద్యంతో మత్తులై ఉండరు. కొంతమంది దౌర్భాగ్యులు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పేరు క్రిస్టియన్స్, వాళ్ళు క్రిస్టియన్సే కాదు నన్ను అడిగితే. వాళ్ళ పేరు క్రిస్టియన్ పేరే అయి ఉండొచ్చు. వాడు జాషువా పాస్టర్ దగ్గరే బాప్తిసం తీసుకొని ఉండొచ్చు కూడా. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. నేను బాధ్యుడిని కాదు. ఎందుకంటే నేను నా సాయశక్తులు నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అండ్ వారు దారి తప్పిపోయి దొంగతనంగా తప్పించుకొని నాకు దొరకకుండా తిరిగితే నేనేం చేయలేను దానికి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం తప్ప, వాళ్ళ కొరకు వాక్యం బోధించడం తప్ప. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మద్యముతో మత్తులై ఉండకుడి. తర్వాత మాట చాలా పవర్ఫుల్ మాట. ఆ మాట నాకు బాగా నచ్చింది. దాంట్లో దుర్వ్యాపారం కలదు, అది మద్యం గురించి. 19వ తర్వాత మాట, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. వావ్, హల్లెలూయా. దేన్ని లింక్ చేశాడు చూడండి. మద్యానికి ఆత్మకు సంబంధం ఏంటి? ఆ కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మద్యం అనేది సేవించినప్పుడు ఒక వ్యక్తి మత్తుగా మారిపోతాడు. అతను ఏం చేస్తున్నాడు? అతనికి తెలియని ఒక పరిస్థితి ఎదురవుతుంది. మద్యం అనేది ఆ వ్యక్తిని
ఒక మత్తులోకి తీసుకెళ్తుంది. దానితో పాజిటివ్గా పోలుస్తున్నాడు భక్తుడు ఇక్కడ. ఏమనంటే ఆత్మ పూర్ణులై ఉండండి. మరొక మాటలో ఆత్మతో మత్తులై ఉండండి అని చెప్పేసి అంటున్నాడు. ఆ సెంటెన్స్ అట్లాగే రావాలి లెక్కకైతే. మద్యముతో మత్తులై ఉండొద్దు. దేంతో మత్తులై ఉండాలి? దేవుని ఆత్మతో మత్తులై ఉండాలి. అంటే దేవుని ఆత్మను పూర్తిగా నింపబడిన వారమై ఉండాలి. ఒక గ్లాస్ తాగుతున్నాగానే సరిపోదు, ఇంకో గ్లాస్ పోయి. ఒక 90 తాగుతున్నానే, 90ఏనా? 90ఏనా అండి? 90 కదా? దొరికిపోతున్నాను చెప్పట్లేదు మీరు. సో ఒక 90 తాగుతున్నానే సరిపోదు, ఇంకొక 90 పోయి అని. ఇప్పుడు క్వార్టర్ 90 రెండు ఒకటేనా? పూర్వం ఎవరైనా అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, నాకు తెలియక అడుగుతా. క్వార్టర్ వేరా? క్వార్టర్ వేరు. ఓకే, ఒక క్వార్టర్ సరిపోతే ఇంకొక క్వార్టర్ అని. సో ఎట్లా ఒక గ్లాస్ మీద ఒక గ్లాసు, ఒక గ్లాస్ మీద ఒక గ్లాసు, ఒక గ్లాస్ మీద ఒక గ్లాస్ తాగి ఫుల్గా కైపెక్కుద్దో, దేవుని ఆత్మ విషయంలో కూడా దేవుని ఆత్మలో కొంచెం కొంచెంగా నింపబడుతూ ఆత్మలో పూర్ణులమై ఉండాలంట. మీరందరూ ఆత్మలో కలిగి ఉన్నారు, కానీ ఆత్మలో పూర్ణులై ఉన్నారా అనేది నా ప్రశ్న. అందరిలోనూ దేవుని ఆత్మ ఉన్నాడు, కానీ ఆత్మలో పూర్ణులవ్వడం, సంపూర్ణంగా దేవుని ఆత్మ వశమైపోవడం, దేవుని ఆత్మతో మత్తులైపోవడం, దేవుని ఆత్మలో మిక్స్ అయిపోవడం, ఆయనలో లీనమైపోవడం, ఆయన నడిపిస్తున్న దాన్ని బట్టే ప్రతి అడుగు వేయడము, ఆయన మాట్లాడుతున్న దాన్ని బట్టే ప్రతి మాట మాట్లాడటము, అనుక్షణం ఆయనలో సంపూర్ణులై ఉండడం అనేది వేరే లెవెల్. దేవుని ఆత్మతో సంపూర్ణమైన వ్యక్తి చేసే ప్రార్థన డిఫరెంట్గా ఉంటుంది. దేవుని ఆత్మ పూర్ణుడైన వ్యక్తి ప్రకటించే మాటలు డిఫరెంట్గా ఉంటాయి. దేవుని ఆత్మతో పూర్ణుడైన వ్యక్తి ప్రవచనం చెప్పడం ప్రారంభిస్తాడు. దేవుని ఆత్మతో పూర్ణుడైన వ్యక్తి అవతల కుటుంబంలో ఏం జరుగుతుందో గ్రహించగలుగుతాడు. దేవుని ఆత్మలో పూర్ణుడైన వ్యక్తి అవతల వ్యక్తిని చూస్తుండగానే అతని యొక్క బ్రతుకు మొత్తం చెప్పగలుగుతాడు. దేవుని ఆత్మలో పూర్ణుడైన వ్యక్తి అసాధారణమైన వ్యక్తిగా ఈ లోకంలో బతకగలుగుతాడు. హల్లెలూయా. బలమైన నిర్ణయాలు తీసుకుంటాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, దేన్ని లెక్క చేయడు. అతను వేరే లెవెల్. అందరు చెప్పండి, దేవుని ఆత్మలో పూర్ణులైన వ్యక్తి వేరే లెవెల్. మనం అందరం ఏ లెవెల్లో ఉన్న చాలామంది అంటే ఈ లెవెల్లో ఉన్నారు. ఓకే, అక్కడి నుంచి ఇంకొక లెవెల్ పైకి పోవాలి, అక్కడి నుంచి ఇంకొక లెవెల్ పైకి పోవాలి. ఒక గ్లాసు, రెండో గ్లాసు, మూడో గ్లాసు అన్నట్టుగా కొంచెంగా పూర్ణులై ఉండాలి. దేవుని ఆత్మలో మద్యం సేవించినట్టుగా మత్తులైనటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. ఆమేన్. అలాంటి వాళ్ళ ఆత్మీయ జీవితం చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతారు. వాళ్ళలో ధైర్యం కావాల్సినంత ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళ స్టెప్స్, వాళ్ళు వేసే స్టెప్స్ వేరే విధంగా ఉంటాయి. వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళారంటే ఆ ఇంటి స్థితే మారిపోతుంది. వాళ్ళు ఒక మాటలు మాట్లాడారంటే ఆ మాట అవతల వ్యక్తిలో చాలా ధైర్యాన్ని నింపుతుంది. దేవుని ఆత్మతో పూర్ణులై బట్టే ప్రతి వారం ఇక్కడ నేను వాక్యం చెప్తున్నాను. కష్టంలోని ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నాను, దుఃఖంలోని ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నాను, వ్యాధిలోని ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నాను. అన్ని పరిస్థితుల్లో, జోబు నిండా ఉన్నప్పుడు, జోబు ఖాళీగా ఉన్నప్పుడు, అన్ని సమయంలో ఇక్కడికి వచ్చి అదే వాక్యం చెప్తున్నాను. దేవుని ఆత్మలో పూర్ణుడైనప్పుడే అది సాధ్యమవుతుంది. హల్లెలూయా. దేవుని ఆత్మతో ఏం కావాలంట? మద్యంతో కాదు. యేసు ప్రభు తాగిండు, యేసు ప్రభు కూడా ద్రాక్షారసం తాగి ఉన్నాడని బైబిల్లో రాస్తుంది అని ఇట్లాంటి అనవసరమైన వాక్యాలు, అనవసరమైన మాటలు పక్కకు పెట్టి ఆత్మలో పూర్ణులై ఉండండి. ఎందుకంటే వాక్యం చెప్తుంది యేసు ప్రభు వారు ఆత్మలో పూర్ణుడై ఉండనని రాస్తుంది. అది చదవరు. యేసు ప్రభు దేంట్లో పూర్ణుడయ్యాడు? రోజు మందు కొట్టి ఇంటి దగ్గర పడిపోతే మరియమ్మ వచ్చి యేసు ప్రభుని పైన వేసుకొని తీసుకుపోవాలి ఇంట్లోకి. రోజు మందిపాటి చేసుకొని బండి మీద పోలీసులకు దొరకలే యేసు ప్రభు. యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు మీరు? యేసు ప్రభు కూడా తాగిండంట. బైబిల్ చెప్తుంది యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండేనని రాస్తుంది. అందుకని ఆయన మాట ఎంతోమంది గాయాలను బాగు చేసింది. ఆయన చెయ్యి ఎంతోమంది వ్యాధులను బాగు చేసింది. ఆయన ఒక ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇంట్లోకి రక్షణ వచ్చిందంట. జక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు భయంకరమైన పిసినారిని మాత్రం అంత ఈజీ కాదు. ఓకే, ఇప్పుడే చెప్పేస్తున్నాను. కానీ పరిశుద్ధాత్మ పూర్ణుడు అతనికి ఎదురవుతే ఖచ్చితంగా పిసినారితనం పోతుంది. ఆమేన్. ఈ జక్కయ్య చెట్టు పైకి ఎక్కిండు యేసు ప్రభుని చూద్దామని.
యేసుప్రభు అతని వైపు చూశాడు, అక్కడే ఆగి అక్కడే చూశాడు పైకి. జగ్గయ్య, నేను నీ ఇంట్లోకే వస్తాను. ఆ మాటే ఆశ్చర్యపరిచింది. ఆ మాటే అతని గుండెని తాకేసింది. అప్పుడే మారిపోయాడు అతను. ఇంట్లోకి పోయిన తర్వాత కాదు, అప్పుడే మారిపోయాడు. నా ఇంట్లోకి రావడం ఏంటినా? ఇంటికి పోయాడు. ఆ ఇంట్లో యేసుప్రభు కూర్చున్నాడు. యేసుప్రభు ఏం చెప్పి ఉండాలి? జక్కయ్య, జనాల దగ్గర నుంచి ఇంత వసూలు చేయడం చాలా అన్యాయం, ఇది ఎంత మాత్రం కరెక్ట్గానే కాదు. ఎవరి డబ్బులు అలాగిచ్చాయి అంటే, ప్రభువా ప్లీజ్ ప్రభువా, ఏం ఈ డైలాగులు ఏం నడవలే అసలు. ఆ ఇంట్లో పోయాడు యేసుప్రభు అంతే. ఆ ఇంటికి ఆ జక్కయ్య తీసుకున్న వాటన్నిటినీ 4 ఇంతలు తిరిగి చెల్లించేశాడంట. హల్లెలూయా. పిసినారితనం ఏమైంది? ఆత్మ పూర్ణుడైనప్పుడు పిసినారితనం కూడా పోతుంది. ఏది నాది కాదు, అన్ని దేవునియే అనే ఆలోచన అప్పుడు వస్తుంది. జక్కయ్య మారడం ఆశ్చర్యం. కొంతమంది మనుషులు ఎందుకు మారుతారు? ఇంత దుర్మార్గుడు వీడు ఎట్లా మారాడబ్బా? పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యమవుతుంది అన్నమాట. యేసుప్రభు శిష్యులు పరిచర్యలోకి వెళ్ళడానికంటే ముందు యేసుప్రభు చెప్పాడు, నిలిచి ఉండండి అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడు? దేవుని ఆత్మ మీ మీదకి వచ్చేంత వరకు మీరు ఏం చేయాలి? నిలిచి ఉండాలి, వెళ్ళొద్దు సేవకు అని చెప్పేసి అన్నాడు. పెంతెకొస్తున్నాడు, వారందరూ మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రోజున పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు, నది వలె వారి మీద ప్రవహించినప్పుడు, అగ్ని వలె వారి మీద ప్రవహించినప్పుడు, అప్పుడు వాళ్ళు బహుధైర్యముగా వాక్యం చెప్పారని రాస్తుంది. ఎలా? పరిశుద్ధాత్మ పూర్ణులు అవ్వడం ద్వారా. పరిశుద్ధాత్మలో నువ్వు పూర్ణుడు అయినప్పుడు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతావు, అనేక మందికి దీవెనకరంగా మారుతావు. అనేక మంది నువ్వు రావాలని కోరుకుంటారు, నువ్వు ఉండాలని కోరుకుంటారు, నీతో ప్రార్థన చేయించుకోవాలని కోరుకుంటారు. కొంచెం నా గురించి ప్రార్థన చేయని చెప్పేసి అంటారు, నిన్ను సలహా అడుగుతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పూర్ణుడైన వ్యక్తి వేరే లెవెల్లో జీవిస్తాడు. హల్లెలూయా. ఈ చర్చిలో ఉండే ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మలో పూర్ణులై ఉండాలని నా ప్రార్థన. ఆమేన్. మద్యంతో ఫుల్లుగా కొట్టేసి మందు, నేను తాగుతున్నా కదా చర్చికి రాను, వాళ్ళంతా ఏం చేస్తున్నారు? సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు, సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కానీ నువ్వు పరిశుద్ధాత్మలో పూర్ణుడవై, పరిశుద్ధాత్మ విషయంలో నువ్వు మత్తుడవైతే నువ్వు ఖచ్చితంగా లోకానికి ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు అది కోరుతున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మలో పూర్ణుడు. పక్కోళ్ళ భుజం మీద చేసి చెప్పండి, నువ్వు పరిశుద్ధాత్మలో పూర్ణుడివి కావాలి. హల్లెలూయా. పక్కోళ్ళ భుజం మీద చేయమని చెప్పి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ. ఆమేన్. పరిశుద్ధాత్మ కార్యాలు నా లైఫ్లో నేను ఎన్నో చూశాను. జస్ట్ అట్లా పక్కనుండి వేడు మీద చెయ్యడంతో పాటు అతను కూడా దేవుని అభిషేకాన్ని పొందుకునే సందర్భాలు చూశాను. పరిశుద్ధాత్మలో పూర్ణులైనప్పుడు అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ కార్యాలు చాలామంది చూడలేదు, నేను చెప్తున్నాను. పరిశుద్ధాత్మలో కనుక మీరు పూర్ణులు అవ్వడం కనుక నేర్చుకోగలిగితే, ఆ పరిశుద్ధాత్మలోనే నేను చెప్పే పాయింట్ అనుభవిస్తే తప్ప అర్థం కాదు. ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఈ మాట. తాగినోడు, ఇది సేమ్ రిలేషన్షిప్, అది నెగిటివ్, ఇది పాజిటివ్. తాగినోడు ఎప్పుడెట్లా పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు కూడా కళ్ళు ఒక రకంగా ఉంటాయి, నోటి మాట ఒక విధంగా ఉంటుంది, వేరే లెవెల్, అది వేరే లెవెల్. ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మీరందరూ ఆ లెవెల్లోకి రావాలి. ఈ చర్చిలో ప్రతి వ్యక్తి వ్యాధిగ్రస్తులకు అట్లా చేతి పెట్టి స్వస్థపరిచే వాళ్ళు కావాలి. ఈ చర్చిలో ప్రతి వ్యక్తి ధారాళంగా ఇచ్చే వ్యక్తి కావాలి. చర్చికి మాత్రమే కాదు, అవసరమైన సహాయం చేయాల్సిన చోట ఆదుకునే వాళ్ళు కావాలి, ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి, ఎవరైనా పడిపోయి ఉంటే వాడిని పైకి లేపేవాడు కావాలి, మాటలు చెప్పి, వాక్యం చెప్పి. కుటుంబం పరిశుద్ధాత్మతో నింపిన ఆ ఇంట్లో గడుపు, ఈ ఇంట్లో ఏదో దేవుని మహిమ ఉందనే ఫీలింగ్ కలగాలి. ఆమెన్. ఈ చర్చికి వచ్చిన చాలామంది దైవజనులు నాతో చెప్పారు, ఇక్కడ ఏదో ఫీలింగ్ ఉందని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మతో నడుస్తున్నది మందిరం పరిచర్య. ఆమెన్. ఆ ఇల్లు కూడా మారిపోద్ది, ఇంటి వాతావరణం కూడా మారిపోతుంది పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. హల్లెలూయా. 19వ వచనం త్వరగా చదివి ముందుకెళ్దాం. 19వ వచనం, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. హెచ్చరించడం గురించి, సరిచేయడం గురించి, ఒకరినొకరు ఎలా సరి చేసుకోవాలి, ఒకరినొకరు ఎలా బుద్ధి చెప్పాలి, ఒకరినొకరు ఎలా బాగు చేయాలి. ఇది సంఘంలో, విత్ ఇన్ ద చర్చ్, సంఘంలో
ఒకరినొకరు ఎలా సరి చేసుకోవాలి, ఒకరినొకరు ఎలా సరిదిద్దుకోవాలంట? పాటలతోనూ కీర్తనలతోనూ సరిదిద్దుకోవాలంట. వింటున్నారా? ఎలా సరిదిద్దుకోవాలి? నాది నాది అంటూ, విన్నదా పాట? మాయలోకం మాయాలోకం తెలుసుకో ఇది మాయాలోకం అని సంగీతములతో పాటలతో సరిదిద్దాలంట. ముఖం మీద చేయబెట్టి ఏం బతుకురా నీ బతుకు, నువ్వు విశ్వాసమేనా అంటే వాడికి మండి వెలిగిపోతుంది. అన్నంట నువ్వేం కరెక్ట్ కొనవా అంటారు. పాటలతో కీర్తనలతో ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట. అందుకని మనం పాడే పాటలన్నీ కూడా సెలెక్టెడ్గా పాడతాం. ఆత్మలో సంతోషం పుట్టించే సాంగ్స్, ఆత్మలో ఉత్సాహాన్ని పుట్టించే సాంగ్స్, ఆత్మలో పశ్చాత్తాపాన్ని కలిగించే సాంగ్స్, ఆత్మలో విశ్వాసాన్ని కలిగించే సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని మరి పాడతాం. ఎందుకంటే పాడుతున్నప్పుడే కొన్ని కార్యాలు జరిగిపోతాయి. కొంతమంది సరి చేసుకుంటారు, కొంతమంది బాగుపడిపోతారు. వాక్యం అది చెప్తుంది. అలా ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట. ఆమేన్, హల్లెలూయా. ఎలా హెచ్చరించుకోవాలి? ఆటలతో కీర్తనలతో ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు సరి చేసుకో. ఎన్నో పాటలు నేను చాలా దగ్గరగా ఫీల్ అయిన పాటలు చాలా ఉన్నాయి. క్రిస్టియన్స్ మంచి పాటలు వినరు. ఏం పాటలు వింటారు? కుప్ప 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 అని వస్తుంటే చూసారా, ఆ పాటలు వింటారు. అవి కాదు వినపడాల్సింది. నూతన గీతమునే పాడేదా, అట్లాంటి పాటలు వినాలి. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, అట్లాంటి పాటలు పాడాలి, అట్లాంటి పాటలు వినాలి. నేను కార్లో వెళ్తున్నప్పుడు కావచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు, కొన్ని సందర్భాల్లో మంచి పాటలు సెలెక్ట్ చేసుకుని, నా ఫోన్లో కూడా మంచి పాటలు సెలెక్టెడ్ పాటలే ఉంటాయి. ఏ పడితే కొన్ని పాటలు ఉంటాయి. నాది కాని లోకంలో అని ఒకటి ఉంది అట్లా ఇంకా ఉన్నటువంటి డిప్రెషన్ తీసుకెళ్లే పాటలు కాకుండా విశ్వాసాన్ని పురికొల్పే పాటలు, సరిదిద్దే పాటలు, సరిచేసే పాటలు, అట్లాంటి పాటలు సెలెక్ట్ చేసుకొని పాడాలి. హల్లెలూయా. మన చర్చిలో మీరు వినే పాటలన్నీ కూడా ఆల్మోస్ట్ బెస్ట్ సాంగ్సే పాడతాం. ప్రతి పాట లోపల విశ్వాసాన్ని పురికొల్పాలి. ఒకవేళ మనం తప్పు చేస్తుంటే ఆ తప్పులను సరిదిద్దగలగాలి ఆ పాటలు. అలా పాటల ద్వారా ఒకరినొకరు సరి చేయాలంట. ముఖం మీద కొట్టినట్టుగా పోయి చెప్తే ఎవరు సహించరు, ఎవరు ఒప్పుకోరు, తప్పైనా ఒప్పుకోరు. ఓకే, అంటే అర్థం ఏంటంటే అవతల వ్యక్తి మార్పు వచ్చే విధంగా చెప్పాలని అర్థం. అవతల వ్యక్తికి చెప్పే విషయం ఎట్లా చెప్పాలి? నిజంగా అతను మార్పు తీసుకొచ్చే విధంగా చెప్పాలి. అతన్ని గాయపరిచే విధంగా ఏ విషయము చెప్పకూడదు. తర్వాత మాట, అంతవరకు హెచ్చరించు తర్వాత, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ, చెప్పండి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అంటే ఎప్పుడు హృదయంలో అనేక రకాలైన పాటల రూపంలో, కీర్తనల రూపంలో కృతజ్ఞతలు చెల్లించే వారమై ఉండాలంట. ఆమేన్. ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఆత్మపూర్ణులు చేస్తారు. ఆత్మలో పూర్ణుడైన వ్యక్తి నోట్లో ఏదో ఒక ఆత్మీయ పాట వస్తూనే ఉంటుంది, హృదయంలో ఏదో ఒక పాట తిరుగుతూనే ఉంటుంది. నేను అడుగుతున్నాను ఈ రోజున, చర్చిలో కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు మీ హృదయంలో ఏదైనా ఒక ఆత్మీయ పాట తిరుగుతూనే ఉంటుందా? తిరగట్లేదా? ఇంకేమైనా తిరుగుతున్నాయా? కొంతమందికి ఇంట్లో కారం చేసింది, పొద్దున కారం వండి పెట్టింది, అది తిరుగుతుంటుంది సాయంత్రం దాకా మైండ్లో. డబ్బులు తీసుకొచ్చి ఇస్తే ఎట్టుపోయినాయో లెక్క అప్పు చెప్పలేదు, తిరుగుతుంటుంది. భార్య ఇంట్లో అంట్లని దమ్ముతూ, బట్టలని ఉతుకుతూ, నన్ను ఇంత మాట అంటాడా, దాని మీద చూపిస్తుంటుందా? అవి తిరుగుతుంటాయి మైండ్లో. చాలా దగ్గరగా ఉంది కదా. ఏం తిరగాలి? కదలాలి ఈ భూమి మా ప్రార్థన, అది తిరగదు అసలు. స్వస్థతనిచ్చు ఆత్మ, అది తిరగవు అసలు. ఆదివారమే వస్తాయి అని. హలో, ఉన్నారింటికి వెళ్ళిపోయారా? దేవుని ఆత్మలో నింపబడ్డ వ్యక్తి హృదయంలో ఆత్మీయ పాటలు లోపల వస్తూనే ఉంటాయంట. ఆమేన్. ఏదో ఒక పాట లోపల తిరుగుతూనే, ఏదో ఒక పాట లోపల నడుస్తూనే ఉంటుంది.
అది ఇంగ్లీష్ పాటో తెలుగు పాటో. ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఆత్మ పూర్ణుడివి అనడానికి ఒక రుజువు, ఒక సూచన ఏంటంటే నీ హృదయంలో, నీ నోట్లో ఎప్పుడు ఏదో ఒక పాట తిరుగుతూ ఉంటుంది. అప్పుడు నీ ఆత్మ దేవునికి కనెక్ట్ అయిందని అర్థం. ఇంకో మాట కూడా చెప్తాను వినండి. నీకు తెలియకుండానే నీలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మను కీర్తించాలనుకుంటుంది ఎప్పుడు చూసినా. వినండి, చాలా ఇంపార్టెంట్ మాట ఇది. నీకు తెలియకుండానే నీ మైండ్ వేరే విషయాలు ఆలోచిస్తున్నప్పటికీ కూడా నీలో ఉన్న ఆత్మ, నీ ఆత్మ దేవుని ఆత్మను స్తుతించాలి, కీర్తించాలనే కోరిక, ఆ తపన ఎప్పుడు లోపల ఉంటూనే ఉంటుంది. నీ మైండ్ వేరే విషయాల మీద ఉన్నా కూడా ఒక్కోసారి నీ ఆత్మ నీ నోటికి కొన్ని పాటలు ఇస్తుంది. నీకు తెలియకుండా నా పాటలు నోట్లో నుంచి వస్తుంది. మీరు గమనించారో లేదు? నువ్వు అనుకోలేదు ఆ పాట, నీ హృదయంలో ఏదో ఒక పాటకు సంబంధించిన తలంపు కలిగింది, అది వెంటనే నోట్లో పాడేసేయండి. అది దేవుని ఆత్మ, దేవుణ్ణి స్తుతించాలి అని మనలో ఉన్న ఆత్మ యొక్క తపన అది. అలా నువ్వు ఆ ఆత్మను గనక ఆర్పేస్తే అది ఆత్మను ఆర్పినట్టు అవుతుంది. ఆత్మను ఆర్పకూడదు అని బైబిల్ చెప్తుంది. పక్కలు చెప్పండి, ఆత్మను ఆర్పొద్దు, ఆత్మీయ గీతాలు పాడాలి. హల్లెలూయా. సో హృదయం లోపల నుంచి వచ్చేటువంటి ఆత్మీయ గీతాలను నువ్వు లోపల నుంచి బయటికి పాడుతున్నప్పుడు దేవుని ఆత్మతో సహవాసం చేస్తున్నావు. ఇది ఎక్కడున్నా జరగాల్సిన ఒక పని. అసలు తీరిక లేదు పాస్టర్ గారు, ఈ టాపిక్తోనే సరిపోతుంది నాకు, ఈ జనాలతో కూర్చొని ఆ వ్యాపారంలోనే నా పని సరిపోతుంది, ఈ ఫోన్లు మాట్లాడడంలోనే సరిపోతుంది. అరే ఆత్మకేం పని? ఆత్మకేం పని లేదు. ఆత్మ లోపల పాడనివ్వండి, ఆత్మ దేవునితో సహవాసం చేయనియండి. ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, ఆడు కొడుతుంటాడు, వీడు కొడుతుంటాడు, బర్ర 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 నొత్తుతూ ఉంటాడు, ఆరన్న వా అని చెప్పేసి తల పోతూ ఉంటుంది. ఆ టైంలో ఆత్మకు పని చెప్పాలి. ఆ టైంలో దేవానికి స్తోత్రం అంటూ లోపల పాడడం స్టార్ట్ చేయాలి. ట్రాఫిక్ జామ్లో మనోళ్ళు ఏం చేస్తారంటే ప్రెషర్ బాల్ తెచ్చుకుంటారు, అది ఒత్తుతూ ఉంటారు. నీ ఆత్మలో నువ్వు పాడుతున్నప్పుడు, ఆనంద గీతాలు పాడుతున్నప్పుడు నీ ప్రెషర్ కూడా తగ్గిపోద్ది. హల్లెలూయా. ఇది డైలీ చేయాల్సిన ప్రాక్టీస్. ఆత్మలో నడవడం, ఆత్మలో సంచరించడం. అలా ఆత్మతో ఎప్పుడు నువ్వు కనెక్ట్ అయి ఉన్నప్పుడు దేవుడు అనేక విషయాలు నీతో మాట్లాడతాడు, బయలుపరుస్తాడు, జరగబోయే విషయాలు కూడా తెలియజేస్తాడు, జరగబోయే అపాయాలు తెలియజేస్తాడు, జరగబోయే మంచి తెలియజేస్తాడు, దేంట్లో పెట్టుబడి పెట్టాలో చెప్తాడు, దేంట్లో పెట్టొద్దనో కూడా చెప్తాడు, ఎక్కడ వెళ్ళొద్దో చెప్తాడు, ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్తాడు. ఆమేన్. నిజం చెప్తున్నాను, ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. ఇది ఎక్స్పీరియన్స్ చేయకపోతే నేను చెప్పలేను ఈ విషయం. ఆత్మతో నా హృదయం కనెక్ట్ అయినప్పుడు నేను కొంతమందికి తెలియకుండానే ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి, తెలియకుండానే కొంతమంది ఇంటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, నేను అనుకోకుండానే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని వెళ్ళిన సందర్భాలు, వాళ్ళతో మాట్లాడాలని అనిపించిన సందర్భాలు, డబ్బు ఇచ్చిన సందర్భాలు, బంగారం తీసి ఇచ్చిన సందర్భాలు. అది ఆత్మతో నడిచినప్పుడే సాధ్యమవుతుంది. ఆమేన్. పైకి లేచి నిలబడదాం.